హాయ్ ఫ్రెండ్స్, మేమైతే కనుక లాస్ట్ వీక్ రీసెంట్గా తిరుపతికి అయితే వెళ్ళేసి వచ్చామన్నమాట బాలాజీ దర్శనానికి. అయితే మేము ఫ్రైడే నైట్ అయితే బయలుదేరామన్నమాట. ఫ్రైడే నైట్ బయలుదేరి సాటర్డే మార్నింగ్ దిగేసి సాటర్డే ఈవినింగ్ ఎస్ఎస్డి టోకన్స్కి అయితే నిలబడ్డాము. ఎస్ఎస్డి టోకన్స్ అంటే ఏంటి అంటే కనుక స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్స్. ఇవి ఎక్కడెక్కడ ఇస్తారు అంటే కనుక ఇప్పుడు మనం చూస్తే 3 ప్లేసెస్లో అయితే కనుక ఈ ఎస్ఎస్డి టోకెన్స్ అనేది ఇస్తారనమాట. ఒకటి వచ్చేసి అలిపిరి భూదేవి కాంప్లెక్స్, రెండవది వచ్చేసి మనకు శ్రీనివాసము, మూడవది వచ్చేసి విష్ణు నివాసము. ఈ ఎస్ఎస్డి టోకెన్ ప్రాసెస్ ఏంటి అంటే కనుక మనము ఈరోజు లైన్లో నిలబడితే కనుక రేపటికి దర్శనానికి అనేది ఇస్తారనమాట. అంటే 24 అవర్స్ తర్వాత మనకు టోకెన్ అనేది దొరకడం జరుగుతుంది, అంటే క్రౌడ్ని బట్టి. ఇప్పుడు ఈ ఎస్ఎస్డి టోకెన్స్ ప్రతిరోజు ఎన్ని ఇస్తారు అంటే కనుక ప్రతి డైలీ 15,000 టోకెన్స్ అయితే ఇస్తారనమాట. అంటే ఒక్కొక్క ప్లేస్లో 5,000. అంటే ఎస్ఎస్డి టోకెన్స్ సపరేటు, సర్వదర్శనం సపరేటు, మరియు కొండకి వెళ్తారు కదా నడుచుకుంటూ, ఆ టోకెన్స్ సపరేట్ అనమాట. అంటే దాదాపు ఇక్కడ ఎన్ని దర్శనాలు ఉన్నాయి చూడండి. 300 రూపీస్ టోకెన్స్ సపరేట్ ఉన్నాయి, మళ్ళీ విఐపి దర్శనమ్స్ ఉన్నాయి, తర్వాత ఎస్ఎస్డి టోకెన్స్ ఉన్నాయి, తర్వాత పైకి మెట్ల మార్గంగా వెళ్ళే టోకెన్స్ ఉన్నాయంట. మేమైతే కనుక సాటర్డే ఈ టైమింగ్ ఎప్పుడు ఇస్తారు అంటే కనుక ఎస్ఎస్డి టోకెన్స్ ఎవ్రీడే 4 o'clock అనేది స్టార్ట్ చేస్తారనమాట. మేమైతే కనుక 2 గంటలకి మధ్యాహ్నం లాస్ట్ సాటర్డే మధ్యాహ్నము 2 గంటలకి మేము లైన్లో నిలబడితే కనుక మేము టోకెన్ తీసుకొని 5:30కి అయితే కనుక బయటికి రావడం జరిగింది. మాకైతే కనుక సండే ఈవినింగ్ 6 o'clockకి దర్శనానికి అయితే కనుక ఇవ్వడం జరిగింది. మేమైతే కనుక సండే మార్నింగే కొండకి వెళ్ళిపోయి అక్కడ సైట్ సీయింగ్స్ అన్ని చూసుకొని తర్వాత మేమేం చేసామంటే కనుక దర్శనానికి వెళ్ళిపోయామన్నమాట. అంటే ఈ స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్కి ఎన్ని గంటల ముందు వెళ్ళాలి అంటే కనుక 3 hours ముందు వెళ్తే కనుక వాళ్ళు అలౌ చేస్తారనమాట. అంటే టోకెన్ చూపించేసి అక్కడ సపరేట్ మనకి ATGH సర్కిల్ అనేది ఉంటుంది అనమాట. ఆ ATGH సర్కిల్లో మనకు స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్కి అయితే కనుక అలౌ చేస్తారు. మేమైతే కనుక సండే ఈవినింగ్ 6 o'clock అంటే కనుక 4 o'clock అంటే దర్శనం లైన్లోకి వెళ్ళిపోయాము. దాదాపు ఒక 2-3 hours తిప్పించారనమాట. ఆ తర్వాత మళ్ళీ షెడ్లో ఒక గంట సేపు వేశారు. ఆ గంట సేపు తర్వాత 7:30 to 8 ఈవినింగ్ 7:30 to 8 ఆ మధ్యలో షెడ్ అయితే ఓపెన్ చేశారనమాట. మేము దర్శనం చేసుకొని నైట్ 9:30 to 10 ఆ మధ్యలో బయటికి అయితే వచ్చేసామన్నమాట. ఇది ఫ్రెండ్స్ సాటర్డే ఫ్రెండ్స్. ఆ తర్వాత టోకెన్ తీసుకున్న తర్వాత సండే మార్నింగ్ మేమైతే కనుక తిరుమలకి వెళ్ళడం జరుగుతుంది. ఇది తిరుమలకు మన బస్సు వే అన్నమాట. తిరుమలకి వెళ్తూ ఉన్నామన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. మేము వెళ్ళిన రోజు అయితే ఇంకా చాలా క్రౌడ్ ఉంది. ఎందుకంటే వీకెండ్ కాబట్టి, ఇంకా ఫ్రైడే సాటర్డే సండే అంటే ఇంకా మీకు తెలిసిందే తిరుపతి కిటకిటలు ఆడేస్తుంది అనమాట. తిరుమల చాలా బాగుంది, మంచి జర్నీ అనమాట. మేమైతే కనుక క్యాబ్లో వెళ్ళాము. అంటే బస్కైనా క్యాబ్కైనా ఒకటే ఛార్జీ, ఏం పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. ఇదిగో క్యాబ్ అన్న హాయ్ అని చెప్పాను, ఆయన డ్రైవింగ్లో ఉండి బిజీలో మాట్లాడలేకపోయినాడు. ఓకే, నో ప్రాబ్లం అన్న, నువ్వు నిదానంగా తోలు చాలు, మాకు సేఫ్గా తీసుకొని పో చాలు, మాకేం ప్రాబ్లం ఏమి వద్దు, ఓకేనా. ఇదిగోండి ఇక్కడ కొండ ఎక్కేస్తున్నాం అనమాట. గోవింద 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 గోవింద. పైకి వెళ్ళిన తర్వాత కొండ మీదకి ఇంకా నేను తలనీలాలు అయితే ఇవ్వడం జరిగిందనమాట. తలనీలాలు ఇచ్చిన తర్వాత ఇంకా గుండు చేపించేసుకొని అక్కడ నామాలు పెట్టించేసుకొని గోవింద నామాలు పెట్టించేసుకొని తలకి ఇంకా దర్శనానికి అయితే బయలుదేరడం జరిగింది. ఇదిగోండి ఫ్రెండ్స్, నేనే గుండులో గుండు
ఇంకా దర్శనానికి అయితే వెళ్ళడం జరిగింది అనమాట. దర్శనం అయితే బాగా జరిగింది, అంతా మంచిగా జరిగింది. గోవిందా గోవిందా.